అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయి. రైట్. భోగాపురం ఎయిర్పోర్ట్ను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ గడిచిన 6 నెలలుగా పనులు వేగాన్ని పెంచడంతో గడువు కన్నా ముందే పనులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి ఎయిర్పోర్ట్ ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇక కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పనులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్పై ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ ఇస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పనుల మీద మనం చూద్దాం. అయితే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం అయితే ప్రస్తుతానికి శరవేగంగా జరుగుతుంది. ఈ పూర్తి స్థాయిలో ఈ నిర్మాణ పనులు ఇప్పటికే 71% అయితే పూర్తయ్యాయి. వీటిల్లో పాటుగా ఇప్పటి వరకు 4,592 కోట్లతో ఈ నిర్మాణాన్ని అయితే చేపట్టడం జరుగుతుంది. 2026 జూన్ నాటికి మొదటి దశ నిర్మాణ పనులు పూర్తి చేసి ఇక్కడ నుంచి గగనతలంలోకి విమాన విహంగంలో విహారయాత్ర చేద్దామని చేస్తున్నారు. అయితే ఈ పాటికి ఇప్పటికే భారీ ఎత్తులోని దీని గురించి భూసేకరణ అయితే జరిగింది. అదైతే కాకుండా ఇప్పటి వరకు 60 లక్షల మందికి సరిపడా రన్వేల గట్ట ఏర్పాటు చేస్తున్నారు. అయితే మొత్తం పూర్తి స్థాయిలో చూసుకుంటే అతి భారీ విమానాలు కూడా ల్యాండ్ అయ్యి రన్వేలు కూడా నిర్మాణాలు చేపడుతున్నారు. దాదాపుగా దేశంలోనే 3వ అత్యుత్తమ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా అని చెప్పుకోవచ్చు. నోయిడా తర్వాత, ముంబై తర్వాత భోగాపురంలోనే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే జరుగుతుందని చెప్పాలి. అయితే ఒక రకంగా చూసుకుంటే అటు సముద్ర తీర ప్రాంతానికి, ఇటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం కానీ, విజయనగరం, విశాఖపట్నం 3 ప్రాంతాలకి మధ్యలో ఉండటంతో తీర ప్రాంతంలో ఉంటుంది. కార్గో ఇది కూడా సేవలు కూడా ఇక్కడి నుంచి రవాణా సౌకర్యం కూడా కలిగే రకంగా చూస్తున్నారు. కార్గో ఎక్స్ప్రెస్లు కూడా పయనించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అయితే రాష్ట్రంలో ఈ ఉత్తరాంధ్రలో పూర్తి స్థాయిలో ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా చూసుకుంటే కేంద్ర మంత్రి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులు మరింత శరవేగంగా జరిగాయని చెప్పుకోవాలి. అయితే ఒక రకంగా చూస్తే ముందుగానే ఎయిర్పోర్ట్ పూర్తి చేసుకుని జూన్ 20 నాటికే ప్రారంభించడం జరుగుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి కూడా మన పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించి ఆయన చెప్పడం మనం చూస్తున్నాము. అయితే ఓవరాల్గా 49% ఉన్న పనులు ఈ నేటికి 71% పెరిగిందని, అదేవిధంగా ఎంతవరకు పూర్తయిందని కూడా తెలిపారు. రన్వే 97%, అలాగే ట్యాక్సీ 92%, టెర్మినల్ బిల్డింగ్లు 60%, ఏటీసీ టవర్ 72%, యూనివర్సల్ భవనాలు 43%, మెయిన్ అప్రోచ్ రహదారులు పనులు కూడా 37% పూర్తయ్యాయి. ఇక్కడ చూసుకుంటే ఈ తక్కువ ఎలా లేదన్నా విధించుకున్న గడువు కన్నా ముందే ఇది నిర్మాణ పనులు పూర్తిగా అవ్వాలని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇది కేంద్ర మంత్రి కూడా వరుసగా వస్తూ ఇక్కడ అధికారులతో సమీక్షలు చేసి అటు జిఎంఆర్ సంస్థతో కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈ పనులు పర్యవేక్షణ చేస్తున్నట్టు చూస్తున్నాం. అయితే ముంబై, నోయిడా తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంతో దేశం రూపురేఖలు కాకుండా ఉత్తరాంధ్ర రూపురేఖలు కూడా మారుతాయని ఇక్కడ వారు ఆశిస్తున్నారు. భోగాపురం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొందనే చెప్పాలి. భవిష్యత్తులో అన్ని రకాల సదుపాయాలతో విమానాశ్రయం నిర్మిస్తున్నామని, భవిష్యత్తు అవసరాలకు దృష్టిలో పెట్టుకుని అన్ని రకాలుగా చేపడుతున్నామని చెప్తున్నాం. స్థానికంగానే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎయిర్పోర్టు, ఇతర ఎకనామిక్ కార్యక్రమాలు, వ్యాపార అభివృద్ధికి అవసరమైన శిక్షణలు ఇవ్వడం కూడా చేసేందుకు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. స్థానికంగా శిక్షణలు అందించి ఇక్కడ స్థానికులకి కూడా ఇక్కడ శిక్షణ కల్పించి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లోని ఉద్యోగ ఉపాధి కల్పన చేసేందుకు కూడా వాళ్ళు కృషి చేస్తున్నారు. అయితే ప్రారంభం అయ్యే నాటికి తాజ్ గ్రూప్ హోటల్ కూడా ఇక్కడ చేస్తారు. వివిధ బహుళ అంతస్తుల భవనాలు, విలాసవంతమైన హోటళ్ళు రావాల్సి ఉంది. ఒక్కసారిగా భోగాపురంతో పాటు ఈ ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే మారిపోయే విధంగా ఉంది. ఇది దీనికి ఇప్పటికీ విశాఖపట్నం నుంచి అటు శ్రీకాకుళం నుంచి రోడ్డు కనెక్టివిటీని పెంచేందుకు కూడా దీని మీద పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంచలనం చేస్తుంది. అయితే విషయం చంద్రబాబు నాయుడుకు సూచనలతోటి సంబంధిత కేంద్ర మంత్రి చర్చిస్తున్నారు. నిర్వాసితుల సమస్యలు గత ప్రభుత్వం పట్టుకొంచుకోలేకపోయినా భూములు ఇచ్చి రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఈ అధికారులు కూడా అన్ని రకాల కృషి చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ నిర్వాసితుల నుంచి ఇప్పటికీ అక్కడక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్న అప్రోచ్ రోడ్లు కానీ, అదేవిధంగా కంచి వేదికలు కానీ ఎప్పటికప్పుడు
అధికారులతోటి ఈ సమస్యలు ఎదురవుతున్నప్పటికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి స్థాయిలో దీన్ని జూన్ 2026 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చి చూస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన నాటి నుంచి ఇంతవరకు కొన్ని వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఒక రకంగా చూడాలంటే భూసేకరణ దగ్గర నుంచి నేడు 76% పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ కొంతమంది దానివల్ల బాధలు పడుతూనే ఉన్నారు. అయితే దీని నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అసలు తెలుసుకునేందుకు మనతో పాటు కొంతమంది ఉన్నారు. రైతుల తరపున పోరాటం చేసిన నాయకులతో మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు చెప్పండి, ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు శంకుస్థాపన నాటి నుంచి నేటి వరకు ఇక్కడ పడుతున్న ఇబ్బందులు ఏమిటి? నమస్కారం అండి, నా పేరు శివారెడ్డి, నేను ఏరియావల్స్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అండి. ఈ రోజున మనందరికీ తెలిసిన విషయం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రకటించినప్పటి నుంచి 2015 నుంచి ఈ రోజు వరకు కూడా అనేక రకమైనటువంటి సమస్యలు మేము ఎదుర్కొన్నాం. దానికి కారణం కూడా ఇప్పుడు ప్రాజెక్టును మేము వ్యతిరేకించట్లేదు, కానీ ప్రాజెక్టును చేసే విధానాన్ని మాత్రం ఎప్పుడు మేము వ్యతిరేకిస్తూనే వచ్చాం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో భూసేకరణ చేసినప్పుడు శుభ్రంగా ఎవరి తన మీద భేదాలు లేకుండా అందరిది ఒకేలాగా భూసేకరణ చేయమని కోరడం జరిగింది. అప్పుడు పోరాటం చేసాం. తర్వాత ఈ రోజుకి కూడా ఎవరికైతే భూములు సేకరించారు రైతుల దగ్గర నుంచి వాళ్ళెవరికి కూడా పూర్తి స్థాయిలో పేమెంట్లు ఇవ్వాలని మేము కోరుకునే ఉన్నాం. ఈ రోజు కూడా ఎల్ఆర్లో ఉన్నటువంటి డబ్బులు కానివ్వండి, లేదా ట్రంపోర్ట్కి ఈ మధ్యకాలంలో తీసుకున్న భూమికి సంబంధించినటువంటి డబ్బులు ఇంకా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇలాగ ఉంటుండగానే ఈ రోజున NH-16 నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో గతంలో 75 మీటర్లు ఎక్వైర్ చేశారు. అది VMRDA మాస్టర్ ప్లాన్లో కూడా రోడ్డుని పెట్టడం జరిగింది. మరి ఈ రోజున వాళ్ళు డెవలప్ చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో సుమారుగా 75 మీటర్లలో 40 మీటర్లు మాత్రమే డెవలప్ చేస్తున్నారు. మిగతా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కూడా యాన్యువల్ ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది. దానివల్ల రైతాంగం ఇరువైపులా ఉన్నటువంటి రైతాంగం నష్టపోతుంది. రానున్నటువంటి రోజుల్లో ఇక్కడ వ్యవసాయం చేసుకుని బతికినటువంటి ఉపాధి కూలీలు కూడా నష్టపోతారన్నటువంటి ఆలోచనతో మేము గతంలో ఉన్నటువంటి గ్రీవెన్స్కి వెళ్ళి అదే మన ప్రజా సమస్యల వేదికకి వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే RDO మేడం గారిని ఫీల్డ్ విజిట్కి పంపించారు. మేడం గారు కూడా చూసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పై అధికారులు తీసుకెళ్లి మీకు న్యాయం జరిగేట్టుగా చూస్తామని చెప్పారు. మొన్న మళ్ళీ ఎవరైతే విమానయాన శాఖ మంత్రి ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు వచ్చినప్పుడు కూడా 5 గ్రామాల పంచాయతీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున సుమారు 5,000 మంది ప్రజలను అందరికీ కూడా వెళ్ళి వినతిపత్రం ఇచ్చాం. ఆయన కూడా మీకు మేలు జరిగే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి అనడం జరిగిందండి. మీ అందరం కూడా మీ మీడియా తరపున కోరుకున్నటువంటిది ఏంటంటే 5 గ్రామ పంచాయతీల్లో అనేక రకమైనటువంటి రైతాంగం ఉంది. ముఖ్యంగా అన్ని పార్టీలకు అతీతంగానే మొన్న కూడా మీరు చూసుంటారు, అన్ని పార్టీ టీడీపీ వాళ్ళు కానీ జనసేన కానీ వైసీపీ నాయకులు కూడా మాకు వచ్చి మద్దతు తెలపడం మీరు చూశారు. అంటే పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం నష్టపోతుంది అన్నటువంటి దృష్ట్యా అందరమీ కూడా ఒకే మాట మీద ఉండి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుందని, దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మేలు జరుగుతున్న ఆలోచనతో చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తున్నట్టు ఈ యాన్యువల్ ఫెన్సింగ్ వేశారు. ఈ యాన్యువల్ ఫెన్సింగ్ ఇక్కడ వేస్తే అక్కడ వాళ్ళు రోడ్ డెవలప్ చేసుకుంటున్నారు. మేము కోరింది ఏంటంటే ఈ యాన్యువల్ ఫెన్సింగ్ని అక్కడ వేసుకొని మీ ఎక్స్ప్రెస్ హైవే డిస్టర్బ్ లేకుండా చేసుకోండి. ఈ ఉన్నటువంటి 40 అడుగులు 30 అడుగులు దీన్ని సర్వీస్ రోడ్డుగా మాకు ఇస్తే ఇరువైపులు ఉన్నటువంటి భూములకు కూడా శుభ్రంగా వ్యవసాయం చేసుకోవచ్చు. ఎవరైనా కష్టాలు వస్తే ఎవరైనా కొనడానికి కానీ అవకాశం ఉంటుందని ఆలోచనతో నష్టపోవడం అనేది చాలా ఎక్కువ పోయాం. ఆ రోజు ఉన్నటువంటి కోట్లలో భూములు ఉంటే లక్షల్లో మేము ప్రభుత్వానికి దానదత్తం చేసాం. ఆ డబ్బులు కూడా మాకు ఇవ్వకపోయేసరికి కూడా మేము సహకరించి ఎక్కడా కూడా పనులు ఆటంకం కలిగించకుండా అడ్డు పెట్టకుండా మేము సహకరిస్తూనే వచ్చాం. ఈ రోజుకి కూడా మేము సహకరిస్తున్నాం. కానీ ఇది ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇక్కడ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులను ఏ రకంగా అయితే మనం ఆదరించాలన్నటువంటి ఆలోచనతో ఇక్కడ మాకు మంచి చేస్తారని కోరుకుంటున్నాం. మరి కలెక్టర్ గారు కూడా ఇంకో 15వ తారీఖున మళ్ళీ వస్తామని చెప్పారు. మరి ఆయన కూడా మంచి హృదయంతో పై అధికారులు తీసుకెళ్ళి పై అధికారులు ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి మాకు మంచి చేస్తారని కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఈ యాన్యువల్ ఫంక్షన్ వల్ల ఎంతవరకు నష్టం జరుగుతుంది? దేని గురించి మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? నమస్తే అండి, నా పేరు విజయభాస్కర్ రెడ్డి, నేను సవర్విల్ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ని. అయితే గతంలో ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు రైతులు చాలా వరకు భూమి నష్టపోయినప్పుడు ప్రభుత్వం ఏమన్నదంటే అభివృద్ధి వస్తున్నప్పుడు ఎంతో కొంతమంది రైతులు నష్టపోతారు, దానికి మేము లబ్ధి కూర్చేలా మీకు ఉపయోగపడేలా మేము మీకు సౌకర్యాలు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను నమ్మే ఆ రోజు రైతులు చాలామంది నాయకులు ఒప్పించగా అందరూ రైతులు భూములు ఇచ్చారు. ఈరోజు 75 మీటర్ల రోడ్ గవర్నమెంట్ ఎక్వైర్ చేసి దాంట్లోని పేమెంట్లు ఇంకా రైతులకి కంప్లీట్గా ఇవ్వలేదు. రైతులు ఎవరు కూడా గొడవ చేయకుండా అభివృద్ధిని ఎందుకు అడ్డుకోవడం అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఎప్పుడు బాగుండాలి, రైతులు బాగుపడేలా గవర్నమెంట్ ఏదో ఒక
బెనిఫిట్ చూపిస్తుందనే ఉద్దేశంతో ఏమాత్రం గొడవ చేయకుండా డబ్బులు రాకపోయినా సరే అభివృద్ధిని అడ్డుకోలేదు. ఈరోజు చూసినట్టయితే 75 మీటర్ రోడ్లో ఆ రోజు మాకు సర్వీస్ రోడ్ ఇచ్చి మీ భూములకి మేము ఖచ్చితంగా రవాణా ఏర్పాటుకి మేము మీకు రోడ్ ఇస్తాం, సర్వీస్ రోడ్ ఇస్తామని మాట చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తే 75 మీటర్ల వరకు కూడా యానిమల్ ఫెన్సింగ్ వేస్తున్నారు. ఈరోజు ఈ ఊరు లోపల నుంచి వెళ్తున్న 75 మీటర్ల రోడ్డు వల్ల ఊరుకున్న మధ్యన కనెక్షన్ ఆగిపోయింది. మధ్యలో బ్రిడ్జిలు లేవు. కనీసం సర్వీస్ రోడ్ ఇస్తే వాళ్ళు ఇచ్చిన అండర్ పాస్ వరకు అని వెళ్ళగలం. అండర్ పాస్లు ఇచ్చారు కానీ సర్వీస్ రోడ్లు లేకుండా అండర్ పాస్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఈ విషయం మేము కలెక్టర్ గారికి తీసుకెళ్ళడం జరిగింది. నాయకులు అంతా కలెక్టర్ గారికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన వెంటనే ఆర్డీఓ మేడం పంపించడం జరిగింది. ఆర్డీఓ మేడం వచ్చి చూశారు, సైట్ విజిట్ చేశారు. కలెక్టర్ గారు కూడా ఈ 15వ తారీఖున వచ్చి చూస్తామన్నారు. మేము కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ని, రైతులు ఇంత భూమి ఇచ్చి నష్టపోయారు, ఇప్పటికీ డబ్బులు పడకపోయినా సరే వాళ్ళు అడుగుతుంది మాకంటూ మా భూములకు వెళ్ళడానికి ఒక సర్వీస్ రోడ్ ఇవ్వండి, మాకు ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ కోసం మేము ఇన్ని వేల ఎకరాలు నష్టపోయాం, మాకు 20 అడుగు సర్వీస్ రోడ్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్కి ఏమాత్రం నష్టం ఉండదు. ఆ రోడ్డు కూడా 75 మీటర్లు 40 నుంచి 60 మీటర్లు మాత్రమే వాళ్ళు వాడుకుంటారు, ఇంకా ఎక్కువ వాడుకోనని కూడా జిఎంఆర్ సంస్థ వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ మిగతా 20 అటు 20 అడుగులు ఇటు 20 అడుగులు సర్వీస్ రోడ్ ఇస్తే నష్టపోయిన రైతులు కూడా అంతో ఇంత సంతృప్తి చెందుతారని కోరుకుంటూ మీరు ఈ శాంక్షన్ ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు చూసుకుంటే అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంలోనే అంతులేని గాథలు వినిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఇప్పుడు మేము చూసుకుంటే ఇప్పుడు ఈ యానిమల్ ఫెన్సింగ్ వల్ల అటు ప్రజలకు కానీ ఇటు పంట పొలాలకు రైతులకు కానీ ఎటువంటి కనెక్షన్ లేకుండా మధ్యస్థంగా ఉండిపోవడంతో ఇబ్బందులు పడుతున్నాయని చెప్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ఆకాశంలో విహరించవచ్చని అనుకుంటున్న నేపథ్యంలో ఈ స్థానికంగా అంతర్జాతీయ విమానానికి తమ పొలాలని దారదత్తం చేసిన నిర్వాసితులు మనతో ఉన్నారు. అయితే ఇప్పుడు వీరికి నేల మీద నడిచే అవకాశం కూడా లేకుండా అటు గ్రామాలకి ఇటు గ్రామాలకి అడ్డుకట్ట పడిపోతున్న నేపథ్యంలోనే ఇప్పుడు మనతో కొంతమంది బాధితున్నారు, వాళ్ళని అడిగే తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీ సమస్య ఏంటి? నమస్తే సార్. గత 20 సంవత్సరాలుగా మరి ఏ రాజరాజ పంచాయతీలో మేము ఉంటున్నాం సార్. ఇక్కడ మా పంచాయతీలో 8 గ్రామాలు ఉన్నాయి సార్. ఈ ఎయిర్పోర్ట్ బ్రిడ్జి అటు సైడ్ 4 ఉన్నాయి సార్, ఇటు సైడ్ సన్రై వైపు 4 గ్రామాలు ఉన్నాయి సార్. మా గ్రామాలకి 20 సంవత్సరాలుగా మరి నాయకులు పట్టించుకోవట్లేదు సార్. మా దారి గురించి మేము నిరసన చేస్తున్నాం సార్. ఈరోజు మా పెద్దలు కూడా ఇక్కడ బ్రిడ్జి వస్తుందని చెప్పారు మాకు రోడ్డుకి. ఆ బ్రిడ్జి కూడా లేకుండా ఇక్కడ మా డ్రైనేజ్ టైప్లో చేయించారు సార్. మరి దాని గురించి మేమందరూ ఒకటయ్యి మాకు దారి కావాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు చూస్తే దారి చూపించండి అని చెప్పేసి ఇక్కడ నిర్వాసితులు మనతో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ దారికి మూడు వల్ల ఇప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళాలని అటు నుంచి ఇటు రావాలని ఎంత కష్టపడతారు సార్? యాక్చువల్గా మా రాయవల్స్ పంచాయతీలో 8 hamlets ఉన్నాయండి సార్. రైట్ సైడ్ ఒక 4, లెఫ్ట్ సైడ్ ఒక 4 విలేజెస్ ఉన్నాయి సార్. ఇప్పుడు మాకైతే మా గ్రామ సచివాలయానికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి 1.5 kilometers సార్. ఆల్మోస్ట్ వాకబుల్. మేము వాక్ చేసుకుంటూ కూడా ఒక 30 minutesలో 10-20 minutesలో వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఇది ఇక్కడ క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే మేము రావాడ నెక్స్ట్ సవర్విల్లి పంచాయతీల్ని క్రాస్ చేసుకుంటూ మా సచివాలయంకి రావాలంటే ఆల్మోస్ట్ 10 kilometers రావాలన్నమాట. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. యాక్చువల్గా మేము మా సర్పంచ్ని గత 20 ఏళ్ళుగా అడుగుతున్నామండి ఈ రోడ్డు వేయమని చెప్పి. రేపు వేస్తాం ఎల్లుండి వేస్తామని చెప్పుకొచ్చారండి. తీరా లాస్ట్ గ్రామ సభలో కూడా మేము చాలాసేపు ఈ రోడ్డు కోసం డిస్కస్ చేయడం జరిగిందండి. మేము వేయించేస్తాము, మేము గ్రామ తీర్మానం చేస్తామని చెప్పారు. కానీ మాకు తెలిసింది ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఈ రోడ్డుకి తీర్మానం అనేది చేయలేదని ఇప్పుడు రీసెంట్గా తెలిసిందండి. మీరే చూడండి, నిజంగా తీర్మానం చేసుంటే ఇక్కడ ఒక రోడ్ అప్రోచ్ ఉందని చెప్పితే ఎయిర్పోర్ట్ వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ వేసేవాళ్ళు. సో ఇక్కడ తీర్మానం లేదు అంటే ఇక్కడ ఏ రోడ్డు లేదని చెప్పడం వల్లనే ఇక్కడ ఒక చిన్న కాలువ కట్టేసి దీన్ని క్లోజ్ చేశారండి. ఇప్పుడు మాకు అవతల వైపు వెళ్ళాలంటే మా సచివాలయానికి మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. దీనికోసం మేము చాలామందిని అప్రోచ్ అయ్యాము, జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓని, నెక్స్ట్ రామ్మోహన్ నాయుడు కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు దీనికి సహకారం హెల్ప్ చేస్తారని మేము అనుకుంటున్నామండి. సో మీ మీడియా కూడా, ఐ న్యూస్ కూడా చాలా థ్యాంక్స్ అండి మాకు సపోర్ట్ చేసినందుకు. సో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నామండి. ఇప్పుడు మనం చూసుకుంటే అంతర్జాతీయ విమానాశ్రయం రానున్న నేపథ్యంలోని మీ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందింది? మాకు ఏ రాయల్స్ పంచాయతీలో మాకు 8 గ్రామాలు ఉన్నాయి. 8 గ్రామాల్లో ఒకవైపు 4 గ్రామాలు ఉన్నాయి. ఒకటి అమటం, 2 దల్లిపేట, 3 కొయ్యనిపల్లం, 4 పిన్నింటిపల్లం, 4 గ్రామాలు ఉన్నాయి. 4 గ్రామాలు కూడా ప్రజెంట్ వెళ్ళడానికి నడవేడిక లేదు. జనసంచారం లేని చోట అండర్ పాస్ బ్రిడ్జ్ అనేది నిర్మిస్తున్నారు. ఇప్పుడు 8 గ్రామాలు అంటే సచివాలయానికి వెళ్ళడానికి కూడా ప్రజెంట్ అయితే దారి లేదు.
పూర్వం నుంచి మేము కూడా ప్రభుత్వ రస్తా ఉంది, అది సుమారుగా ఒక 1.8 కిలోమీటర్లు అయితే ఉంది. దాని వైపు అంటే మేము పూర్వం నుంచి రేషన్కి కానీ స్కూల్కి వెళ్ళడానికి కానీ వెళ్ళేవారు. అప్పుడు ఎడ్ల బండ్లు ఆ ట్రాక్టర్లో వెళ్ళే నడవికి దారి అది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చిన తర్వాత మాకు అండర్ పాస్ ఇస్తానని చెప్పేసి లాస్ట్కి కంచెర్ ఆర్ఎంబి నుంచి కూడా అమ్మటం వెళ్ళే వరకు మధ్యలో అండర్ పాస్ అనేది క్లోజ్ చేశారు. దయచేసి దాన్ని అండర్ పాస్ కడతారని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటాను. ఇప్పుడు చూస్తే మరికొంతమంది నిర్వాసితులు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ఏ రాయవలస పంచాయతీకి మాకు దారి లేదు సార్. ఇప్పటి వరకు గత 20 సంవత్సరాల నుంచి మేము ఇలాగే పోరాడుతున్నాం. మన పంచాయతీకి వెళ్ళాలంటే మాకు దేనికైనా రేషన్కైనా దేనికైనా తీసుకుంటే చాలా ఇబ్బందికరమైన విషయం. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ రోడ్డుకి వెళ్ళడానికి మాకు కనెక్టివిటీ కావాలి. దీని గురించి మేము చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మాకు ప్రపోజల్ ఇప్పటి వరకు ఎవరు ప్రపోజల్ చేయలేదని తెలిసిన తర్వాత మేము వెళ్ళి అడిగిన తర్వాత చేస్తాం అనుకొచ్చేటప్పటికి ఇప్పుడు ఆల్రెడీ కాలువ టైప్లో దాన్ని వేసి ఇప్పుడు అది చూపిస్తున్నారు మాకు ఇదే మీదనేసి. దీన్ని తీసి మాకు ఏదైనా చేసినా పర్లేదు, ఇక్కడి నుంచి కనెక్టివిటీ రోడ్ మాకు ఇచ్చినా పర్లేదు, లేకపోతే మా గ్రామాలందరికీ అభివృద్ధి ఉండదు. నెక్స్ట్ బ్లాక్ అవుద్ది. అది బ్లాక్ అయిన తర్వాత ఇంక మేము ఎలా వెళ్ళాలి? మరి అక్కడి నుంచి వెళ్ళడానికి లేదు కదా. దానికోసం మేము పోరాడుతున్నాం. దీనివల్ల మేము మీడియా మిత్రులందరూ కలిసి దీన్ని పైకి చేర్చి మాకు ఒక న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం మేము. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చి అభివృద్ధికి దగ్గరికి పడతాం అనుకున్న త్వరలోని అవకాశాలు లేక ఆమోదనంలో నిలిచిపోతున్నాం అని చెప్పి నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం శంకుస్థాపన రాయి పడిన దగ్గర నుంచి ఆ గ్రామంలో గ్రామస్తుల గుండెల్లో రాయపడినట్టు అయింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ గ్రామస్తుల భూములే ఎక్కువ శాతం అంతర్జాతీయ విమానాశ్రయానికి సేకరణ జరిగింది. అయితే ఈ నేపథ్యంలోని ఈ దళిత రైతులు పూర్తిగా దళితుల రైతుల నుంచి భూములు కోల్పోయి ఈరోజు ఇక్కడ దీనస్థితిలో ఉన్నారు. అయితే వీరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు అంతర్జాతీయ విమానాశ్రయానికి మీరు ఈ గ్రామం తరపున ఎంత భూమి సార్? మాది విజయనగరం జిల్లా భోగాపురం మండలం గూడిపలస గ్రామం ఎస్ఐ అర్జున్ మాలకులు వస్తున్నాం సార్. మేము మాకు 1983లో ఇందిరాగాంధీ గారి టైంలోనూ మాకు డీపారం అండ్ లీజు పట్టా భూమి ఇచ్చారు సార్. అప్పటి నుంచి కూడా మేము ఆ భూముల్ని దున్నుకొని బతుకుతున్నాము. ప్రభుత్వం వారు ఎయిర్పోర్ట్కి నిమిత్తం మా అక్కడ భూములు తీసుకొని మీకు డబ్బులు ఇస్తామని చెప్పి అన్నారు సార్. ఫస్ట్లో మేము నిరాకరించామండి. ఆ తర్వాత మేమే ముందు ఇచ్చాం సార్ ల్యాండ్స్. లీజు పట్టాలకి డీపారం పట్టాలకి సమానంగా మీకు దళితులుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అన్ని కరెక్ట్గా ఇస్తామని చెప్పి అన్నారు సార్. ఎంతవరకు కొంత భూదాన భూమికి అనే దానికే ఇచ్చారు సార్. మిగతా 158 సర్వే నెంబరు 231 సర్వే నెంబరు లీజు పట్టా ఇచ్చారు సార్. అయితే దానికి మాకు కాంపిటీషన్ ఇవ్వలేదు సార్. మాకు ఇవ్వకుండా ప్రభుత్వం వారు ఏమొచ్చి భూమిని ఆక్యుపై చేసుకొని దానిలోనే ఎయిర్పోర్ట్ నిర్మించేస్తున్నారు సార్. మేము చాలా పేద రైతులం సార్. మేము అది తప్ప మాకు వేరే జీవనాధారం మరి ఇంకేం లేదు సార్. గవర్నమెంట్ వారు మాకు దయించి దాని నిమిత్తం మేము కోర్టులో కూడా అపీల్ చేసాం సార్. హైకోర్టులో కూడా కేసు వేసాం సార్. 158 సర్వే నెంబరు 231 సర్వే నెంబరు. దానికి ఎంతవరకు స్పందించలేదు సార్. మరి మాకైతే అదే ఆధారం ఉన్నది సార్. మరి గవర్నమెంట్ వారితో మీరు మాకైతే కాంపిటీషన్ ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు చూసుకుంటే మరికొంతమంది దళిత రైతులు అందరూ ఉన్నారు. అయితే మీకు సంబంధించిన R&R ప్యాకేజీలో మీకు ఎంతవరకు న్యాయం జరిగింది? R&R ప్యాకేజీ సంబంధించి న్యాయం అయితే జరగలేదు సార్. అసలు యాక్చువల్గా ఇక్కడ యాప్డేషన్ ఖాళీ చేసేటప్పుడు కొంత భూమి కావాలి రీయాప్డేషన్ కనిసి అన్నారు. అప్పుడు అక్కడ 18 ఎకరా 8లో సర్వే నెంబర్ 8లో 1, 2, 3, 4 వరకు ఇచ్చామండి. ఇస్తే మీకు మిగతా భూములతో అన్నట్టుగా సమానంగా అమౌంట్ పే చేస్తాము అని అన్నారండి. దాన్ని మేము నమ్మి రైతులందరూ కూడా సంతకాలు పెట్టి ఇచ్చిన తర్వాత ఎకరానికి ఫస్ట్ 12,50,000 ఇచ్చారు. తర్వాత 33 లక్షలు ఇచ్చేటప్పుడు అడిగితే మాత్రం భూమి అయితే తీసుకున్నాం కానీ అందులో ఎయిర్పోర్ట్ నిర్మించలేదు కదా, ఇల్లు నిర్మించాము, ఇంకా మీకు రాదు అన్నట్టు మాట మార్చారండి. దానివల్ల అయితే మేము పూర్తిగా నష్టపోయాము. పూర్తిగా నష్టమే జరిగింది, అన్యాయం జరిగిందండి. తర్వాత గత్యంతరం పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించవలసి వచ్చిందండి. ఇప్పుడు మేము లాయర్ని పెట్టుకొని కోర్టు అయినా మాకు న్యాయం చేస్తుంది కదనే ఉద్దేశంతోనే మేము కోర్టుకి వేసాము. ఇప్పుడు వాళ్ళ ఇల్లు కట్టినా ఏది కట్టినా పోయింది భూమే కదండి, దాని మీద బతికేవారు. అది కూడా ఈరోజు లేకుండా చేసాం. అందరం రైతు. ఎయిర్పోర్ట్కి సంబంధించి మీరు ఎంతవరకు భూమి ఇచ్చారు? 3 ఎకరాలు సుమారు 3 ఎకరాలు ఇచ్చాను సార్. నేను 3 ఎకరాల భూమి ఎకరా 79 సెంట్లు ఎక్కడ ఇచ్చాను, 83 సెంట్లు అక్కడ ఇచ్చాను సార్. మొత్తం 3 ఎకరాలు పోయింది సార్. ఇప్పుడు 1 సెంట్ భూమి కూడా లేకుండా అయిపోయింది. ప్యాకేజ్ కింద మీకు 3 ఎకరాలకి ఎంత వచ్చింది? 3 ఎకరాలకి ఇది
ఇది 25 లక్షలు వచ్చింది సార్, 83 సెంట్లకి 25 లక్షలు వచ్చింది. ఇదేమి 12,50,000 ఇచ్చి ఆపేశారు సార్, రెండోసారి ఇంకా ఇవ్వలేదు. R&Rకి ఇచ్చిన దానికి అది కూడా అందరితో పాటు సమానంగా ఇప్పిస్తారని గవర్నమెంట్ వారిని కోరుచున్నాం. సరే, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే విమానాశ్రయ నిర్మాణం కోసం రైతులు సర్వం భూములు కోల్పోతే అయితే అందరికి సమానంతం లేకుండా R&R ప్యాకేజ్ కూడా సంబంధం లేకుండా అధికారులు ఇప్పటికీ ఆకాశంలో చుక్కలు చూపించేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వందనాల రమణ, జనసేన పార్టీ భోగాపురం మండల అధ్యక్షుడిని. మా భోగాపురం మండలంలో ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వచ్చిందండి. ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి NH-16 రహదారి నుంచి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఒక సుమారు 5-6 కిలోమీటర్ల దూరంతో ఒక అప్రోచ్ రోడ్ అనేది వేస్తున్నారండి. ఈ లాస్ట్ గవర్నమెంట్లో రాజకీయ నాయకులు చేసిన తప్పుదల వల్ల ఆ అప్రోచ్ రోడ్కి ఇరువైపులా కంచె అనేది వేయడం జరుగుతుంది. ఇలా కంచె వేయడం వల్ల ఇరువైపులా కనెక్టివిటీ అనేది ఇబ్బంది జరుగుతుంది. ఈ కనెక్టివిటీ లేకపోవడం వల్ల అమటం రాయవలస పంచాయతీ అనేది ఆ గ్రామ సచివాలయంకి వెళ్ళాలన్నా 8 కిలోమీటర్లు తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి ముందుకుండా తెలిసి కానీ ఈ నాయకులు చేయడం తప్పుదోల వల్ల ఇలా జరిగిందండి. ఈ కనెక్టివిటీ అనేది కల్పించాలని కలెక్టర్ గారికి వినతి ఇచ్చాము. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా చెప్పాము, మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ గవర్నమెంట్ చేసిన నాయకులు తప్పుదోల వల్ల ఈ పరిస్థితి వచ్చిందండి. అదేవిధంగా వాళ్ళ సొంత లాభం కోసం ఆ బ్రిడ్జి అనేది ఎక్కడ వేయాలి, ఎక్కడ ఏ గ్రామాల్లో ఎదురెదురుగా ఉన్నాయి, ఎక్కడ కనెక్టివిటీ వేయకుండా అవసరం లేని ప్లేస్లో ఈ బ్రిడ్జిలు వేయించారండి. ఎందుకంటే స్వార్థపూరితంగా లాస్ట్ గవర్నమెంట్లో చేసిన వైసీపీ నాయకులు స్వార్థపూరితం వల్ల చాలా మిస్టేక్లు జరిగాయండి. ఎగ్జాంపుల్ చూసుకుంటే అమటాంకి రాయవలసకి కనెక్టివిటీగా రస్తా ల్యాండ్ అనేది ఉన్నదండి. ఆ రస్తా ల్యాండ్ దగ్గర బ్రిడ్జి పడకుండా అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వేశారండి. దానికి గల కారణం ఏంటంటే ఈ రాజకీయ నాయకుల యొక్క భూములు ఉండడం వల్ల అక్కడ బ్రిడ్జి వేశారండి. ఎందుకంటే అక్కడ వాళ్ళ కనెక్టివిటీ ఉంటుంది, ఆ ల్యాండ్కి వాల్యూ పెరుగుతుందనే ఉద్దేశంతో వేశారండి. అది చాలా తప్పు అండి. ఇలాంటి తప్పుదాలు చాలా జరుగుతున్నాయి. లాస్ట్ గవర్నమెంట్ చేసిన తప్పుదాలు ఇప్పుడు ఒకటి బయట తీయవలసిన పరిస్థితి కూడా మాకు వచ్చింది. ఈసారి ఏంటంటే కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఒక 1 వీక్లో విజిట్కి వచ్చి అక్కడ పరిస్థితులు పరిశీలించి దానిపై తగిన చర్యలు తీసుకొని అన్ని విధాలుగా కనెక్టివిటీ కల్పించే విధంగా చేస్తామని మనస్ఫూర్తిగా మాకు చెప్పారండి. ఇప్పుడు మనం చూసుకుంటే అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ పనులు వాయువేగంతో దూసుకెళ్తున్నాయని చెప్పాలి. అయితే విమానాశ్రయము అంకురార్పణ జరిగిన దగ్గర నుంచి నాటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని దీనికి అప్పటి కేంద్ర మంత్రిగా పోస్పాటి అశోక్ గజపతిరాజు నేతృత్వంలోని ఇక్కడ శంకుస్థాపన పనులు చేశారు. అయితే దీనికి సంబంధించి భూసేకరణ దగ్గర నుంచి అనేక వివాదాల మధ్య కొంత వెనకబడిందని చెప్పలేదు. ఆ రకంగా ప్రభుత్వం తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం కూడా ఎంత భూమి అవసరం లేదు, కొంత భూమి చాలని చెప్పేసి ఆ భూసేకరణలో మళ్ళీ మెలికలు పెట్టడంతో ఇది అక్కడితో నిలిచిపోయిందని. అయితే ఆ తర్వాత నిర్వాసితులు కానీ అటు భూములు కోల్పోయిన రైతులు కానీ పంట పొలాలు కోల్పోయిన వాళ్ళు కానీ ఇప్పటికీ నష్టపరిహారాలు చెల్లించలేదని చెప్పేసి ఇప్పటికీ కూడా తిరుగుతున్నారు, కోర్టులను ఆశ్రయిస్తున్న నేపథ్యం. అయితే ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడు 71% ఇప్పటి వరకు పూర్తయిందని చెప్పాలి. విమానాశ్రయం పనులు పూర్తి స్థాయిలో అయ్యాయి. అయితే రన్వే నిర్మాణాలు ఇవి జరుగుతున్నాయి. మరో రకంగా చూసుకుంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి మరలా వచ్చిన తర్వాత GMR కనెక్షన్స్ గ్రూపు వాళ్ళ ఆధ్వర్యంలోని నిర్మాణ పనులు మరింత వేగంగా జరుగుతున్నాయి. దీని మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. అయితే దానికి నిర్దిష్ట గడువు కూడా పెట్టుకున్నారు. అయితే మన కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అయితే అనుకున్న సమయానికన్నా నిర్దిష్ట కాలానికన్నా ముందుగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపైన ముమ్మరంగా పలుమార్లు సమీక్షలు కూడా చేస్తున్నారు. ఇక మనం చూసుకుంటే మరోవైపు చూసుకుంటే ఇటు నిర్వాసిత గ్రామాలలోని రాకపోకలకి అంతరాయం కలుగుతుందని చెప్పి కనెక్టివిటీలకి రోడ్డు కనెక్టివిటీలు ఇవ్వమని చెప్పి వాళ్ళు ఇప్పటికైతే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, తమ డిమాండ్లు కూడా వినిపిస్తున్నారు. అయితే కొంతమంది నిర్వాసితులకి అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికీ R&R డబ్బులు కూడా రాలేదని చెప్పి వాళ్ళకి ఇప్పటికీ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చుకున్నారు కొంతమంది ఉన్నారు. అయితే మరికొంతమంది అయితే కోర్టులను ఆశ్రయించి తమ న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. విమానయాన సంస్థ ద్వారా ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మేము అడ్డుగా కానీ మాకు మాత్రం అభివృద్ధికి చెందుతుందనుకోనని చెప్పి దామరదూరంలో ఉండిపోతున్నాము అని చెప్పేసి వాళ్ళు వాపోతున్న నేపథ్యంలో మనం చూస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైతే గ్రీన్ఫీల్డ్ రాష్ట్రంలో దేశంలోనే 3వ అత్యున్నత గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇక్కడ మనం నిర్మాణం జరుపుకుంటున్నదని చెప్పుకోవచ్చు.
అయితే ఇది రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అదేవిధంగా ఉత్తరాంధ్రకి మణిహారంలో మారుతుందని చెప్పేసి ఇప్పటికైతే ఇక్కడ ఆశలు చేరుతున్నాయి. త్వరలోనే ఉత్తరాంధ్ర వాసుల కళ నెరవేరబోతుంది. ఆకాశ వీధిలో అన్నట్టుగా ఇక్కడి నుంచి విమానయానం విజయనగరం మీదుగా విమానయానం జరగబోతుందని చెప్పేసి చెప్తున్నారు విజయనగరం ప్రజలు. ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ మసూన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.